అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరేమ్మా ఎమ్మెల్యే ఎంపీ రెండు గవర్నమెంట్ కట్టుకున్నారు మీరు ఒక్కదాన్ని వదిలేసాం. ఇది మన బాధ్యత, గట్టి బాధ్యత. ఎమ్మెల్యే ఎంపీ 4,000 2 ఓటు సైకిల్ గుర్తు మీద ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి. గ్రామం తిరుగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ కాలనీకి అంబేద్కర్ గారి స్టాచ్యూకి ముందు నమస్కరించుకొని ఈ కాలనీ వాసులకి అందరూ కూడా సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు అందరూ కూడా వివరిస్తూ ఇవాళ కార్యక్రమం తిరుగుతూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరూ తెలియదు ఏం కాదు, ఈ కాలనీ ముంపు గ్రామం. ఇవి మీరు చూసి ఉంటారు ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇలాంటి గ్రామాలు తయారు చేసాం అనమాట. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లు వేయటం కానీ, ఇల్లు కట్టించడం కానీ అన్నీ చేసాం. ఈ 5 సంవత్సరాలు ముంపు గ్రామాలకు సంబంధించిన ఒక సమస్య కూడా నెరవేర్చలేకపోయింది ఈ ప్రభుత్వం. నెరవేర్చడే కాదు, ఏ ఉద్దేశంతో అయితే ప్రాజెక్టు కట్టి వీళ్ళందరూ కూడా త్యాగం చేసి ఊర్లో వదిలిపెట్టి బయటకు వచ్చారు, ఆ ఉద్దేశం అయితే మాత్రం నెరవేర్చాల. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నాం, మనం 1,00,000 ఎకరాలు బండే ప్రాజెక్టు కడితే దానికి 3 గేట్లు ఇరిగిపోతే, గేట్లు ఇరిగిపోయి 1.5 2 సంవత్సరాల పైన అయినా సరే ఇప్పటిదాకా కూడా గేట్లు పెట్టలేదు. కేవలం 1,20,00,000 1,30,00,000 మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. గేట్లు పెట్టకుండా దాంట్లో ఉన్న ఇసుకని విపరీతంగా రోజుకి 100 లారీలు, అంటే లారీకి 30 టన్నులు, రోజుకు 300 టన్నుల నుంచి 400 టన్నులు ఇసుకని, కోట్లాది రూపాయల ఇసుకని దోపిడీ చేశారు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి సుమారు దాదాపు 1000 కోట్ల రూపాయల ఇసుకని దోపిడీ చేసి తీసుకెళ్ళిపోయారు. దోపిడీ చేసి తీసుకెళ్ళటం లేకుండా, సిగ్గువేగు లేకుండా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ ప్రాంతంకి వచ్చి సిద్ధమనే సభ పెట్టి నీతి మాటలన్నీ చెప్తా ఉన్నారు, అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చాల. ఇవాళ పిల్లలకు చదువుకోవడానికి 2కి ఇస్తా ఉన్నారు అమ్మఒడి, ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఎగ్గొట్టేశారు. 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఒక సంవత్సరం 15,000 ఇచ్చారు, తర్వాత 14,000 అన్నారు, తర్వాత 13,000 అన్నారు, తర్వాత 5 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు, తర్వాత 3 సంవత్సరాలు ఇచ్చారు, వదిలేశారు అనమాట. 1 కాదు 2 కాదు, ప్రతి హామీ కూడా అబద్ధపు హామీయే. అబద్ధపు హామీ చూడటమే కాదు, 99% హామీలు పూర్తి చేశాననే అబద్ధాన్ని కూడా మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకనే మీరు చేసే బస్సు యాత్ర జనం లేక వెలవెల్లాడిపోయింది. దానికోసమే కొత్త డ్రామాలు మొదలుపెట్టేసి రాళ్ళు విసిరించుకోవటం, ఇవన్నీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. అయినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. చీకొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను మళ్ళీ ఇవాళ 19వ తారీఖు నామినేషన్ వేస్తా ఉన్నాను. తెలుగు